మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ గుడ్ మార్నింగ్ పేరెంట్స్. ఇవాళ ఎవరికి క్లాసు? ఫోర్త్ వాళ్ళకి కదా ఉంది కదా, ఫోర్త్ వాళ్ళకి క్లాస్ ఉంది కదా. మీరు ఎందుకు ఆన్లైన్లో ఫాలో అవ్వట్లేదు? చాలామంది ఫాలో అవ్వండి నాన్న, నేను చెక్ చేస్తున్నాను ఓకేనా. ఫాలో అవ్వని వాళ్ళకి ఆబ్సెన్స్ పడుతున్నాయి. నేను మీకు ఫాలో అప్ చేస్తుంది ఏంటి అంటే ఫర్ యువర్ సేక్, ఓకే, మీకోసమే చెప్తున్నాను. అండ్ పేరెంట్స్ మీరు కూడా దగ్గర ఉండి మీ పిల్లల చేత ఫాలో అప్ చేయించండి. వాళ్ళు చేసిన వర్క్స్ ఏమైనా ఉంటే గ్రూప్స్లో సెండ్ చేయండి. ఇఫ్ నాట్ వాళ్ళు వర్క్ చేయకపోతే లెసన్ అన్న అట్లీస్ట్ ఫాలో అయ్యేట్టు చూడండి. అట్లీస్ట్ సీడబ్ల్యూ పెట్టించండి, రాయించండి. మీరు ఫాలో అప్ చేస్తే పిల్లలు మాట వింటారు, లేకపోతే పట్టించుకోరు. అండ్ టుడేస్ లెసన్ మొన్న ఏం చెప్పుకున్నామా? నార్థరన్ మౌంటైన్స్ ఎక్కడి వరకు చెప్పుకున్నాం? వెస్ట్ బెంగాల్ వరకు చెప్పుకున్నాం, అవునా? చెప్పుకున్నామా? కమింగ్ టు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఏంటమ్మా? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం దాకా చెప్పుకుంది ఏంటి? నార్త్ సైడ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్ గురించి చెప్పుకున్నాం. చూడండి, టువర్డ్స్ ద ఈస్ట్ ద హిమాలయన్ రేంజెస్ రన్ అక్రాస్ 7 స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్, త్రిపుర అండ్ మిజోరం. ఈ 7 స్టేట్స్ మీదగా ఫ్లో అవుతూ ఉంటాయంట, స్ప్రెడ్ అవుతూ ఉంటాయంట. ఏంటవి? హిమాలయన్ రేంజెస్. దే ఆర్ కాల్డ్ 7 sisters. వీళ్ళని ఏమని పిలుస్తామంట? ఏమని పిలుస్తాం? 7 sisters అని పిలుస్తాం. మోస్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ కవర్డ్ బై మౌంటైన్స్. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం ఎట్లా ఉంటుందంటమ్మా? కవర్డ్ బై మౌంటైన్స్. ఎలా ఉంటుందంట? పర్వతాలతో కప్పబడి ఉంటుందిట. నెక్స్ట్, ద బ్రహ్మపుత్ర రివర్ ఎంటర్స్ ఇండియా త్రూ దిస్ స్టేట్. బ్రహ్మపుత్ర రివర్ ఈ స్టేట్లోకి ఇట్లా వస్తుందిట, ఓకేనా. ఇట్స్ క్యాపిటల్ ఈజ్ ఇటానగర్. క్యాపిటల్ ఈజ్ ఇటానగర్. తర్వాత స్టేట్స్ వాటి క్యాపిటల్స్ ఇస్తా చెప్పాలి. ఇటానగర్, ఓకే. అస్సాం ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టేట్స్ ఇన్ దిస్ రీజియన్. అస్సాం అనేది ఒక పెద్ద రీజియన్ అమ్మా, సిటీ లాంటిది. సిటీయే. ఇట్స్ క్యాపిటల్ ఈజ్ డిస్పూర్. అస్సాంకి క్యాపిటల్ ఏంటమ్మా? అస్సాంకి క్యాపిటల్ ఏంటి? డిస్పూర్. ఏంటిది? డిస్పూర్, ఓకే. 1కి 2 సార్లు చెప్పేది మీకు ప్రొనౌన్సియేషన్ కోసం చూసి నేర్చుకుంటూ ఉండండి, ఓకే. ఇట్ హ్యాస్ లార్జ్ టీ ప్లాంటేషన్స్ వేర్ thousands of people work. అక్కడ ఏముంటాయంటమ్మా? టీ. మనం రోజు టీ తాగుతాం కదా, అక్కడ అస్సాంలో ఎక్కువగా టీ క్రాప్ని పెంచుతూ ఉంటారట, టీ క్రాప్ని గ్రో చేస్తూ ఉంటారట, ఓకేనా. నెక్స్ట్ చూడండి, అస్సాం ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ సిల్క్. మనం సిల్క్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాం కదా, సిల్క్ డ్రెస్సెస్ వేసుకుంటామా? చుడిదార్స్ అని, లెహంగాస్ అని, ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు కదా. బాయ్స్ అయితే సిల్క్ షర్ట్స్ అవన్నీ వేసుకుంటూ ఉంటారు కదా. అక్కడ సిల్క్ అనేది చాలా ఫేమస్ అంట, ఓకే. పార్ట్స్ ఆఫ్ అస్సాం ఆర్ కవర్డ్ బై ద నార్థరన్ ప్లేన్స్. ఎలా కప్పబడి ఉంటాయంట? నార్థరన్ పర్వతాలతో కప్పబడి ఉంటాయంట. ఎలా ఉంటాయంటే నార్థరన్ పర్వతాలతో, నార్త్ సైడ్ పర్వతాలతో కప్పబడి ఉంటాయట. నెక్స్ట్, ద క్యాపిటల్ ఆఫ్ మేఘాలయ ఈజ్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఆఫ్ షిల్లాంగ్. మేఘాలయ క్యాపిటల్ ఆఫ్ మేఘాలయ ఏంటమ్మా? మేఘాలయ క్యాపిటల్ ఏంటి? షిల్లాంగ్. ఏంటది? షిల్లాంగ్. చాలా బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అంట. The state gets the heaviest rainfall in the country. The state gets heaviest rainfall. చాలా ఈ స్టేట్ అయితే షిల్లాంగ్ స్టేట్ అనేది
చాలా హెవీయెస్ట్ రైన్ఫాల్ని తీసుకొని వస్తుంది. అక్కడ అక్కడ క్లైమేట్ని బట్టి అక్కడ బాగా వర్షపాతం ఎలా ఉంటుందంట, చాలా ఎక్కువగా ఉంటుందట. నెక్స్ట్, నాగాలాండ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ద నాగాస్. నాగాలాండ్ అనేది స్టేట్, దాని క్యాపిటల్ ఏంటి? కోహిమా. ఏంటిది? కోహిమా. ఓకే, ఇవి స్టేట్స్, ఇవి వాటి క్యాపిటల్స్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవేంటి మేడం అవేంటి అని. ఇది స్టేట్, ఇవి క్యాపిటల్స్. నాగాలాండ్ ఈజ్ ద హోమ్ ఆఫ్ నాగాస్. నాగాస్కి అదొక హోమ్ అంట. ఇట్స్ క్యాపిటల్ ఈజ్ కోహిమా. చెప్పాను కదా, క్యాపిటల్ అయిన నాగాలాండ్కి క్యాపిటల్ ఏంటి? కోహిమా. అవును కదా. నెక్స్ట్ చూడండి, ద నాగాస్ వేర్ కలర్ఫుల్ షాల్స్. షాల్స్ అంటే ఇట్లా కప్పుకునేవమ్మా. ఎలా ఉంటాయంటే చూడండి, ఇక్కడ పిక్స్ ఇచ్చారు చూడండి, పేజ్ నెంబర్ 20లో పిక్ ఇచ్చారు చూడండి. ఓకే, లేని వాళ్ళు ఓకే, ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. షాల్స్ అంటే మన శాలాలు కప్పుకుంటాం కదా, అవి షాల్స్. వాళ్ళకి అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్. ఓకేనా. ద క్యాపిటల్ ఆఫ్ మణిపూర్ ఈజ్ ఇంపాల్. క్యాపిటల్ ఆఫ్ మణిపూర్ ఏంటమ్మా? మణిపూర్ క్యాపిటల్ ఏంటి? ఇంపాల్. నెక్స్ట్ చూడండి, ద మణిపూరి డాన్స్ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. మణిపూరి అనే డాన్స్ అక్కడ ఆల్ ఓవర్ కంట్రీ అంట, చాలా ఫేమస్. నెక్స్ట్, మిజోరం ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద సౌత్ ఆఫ్ ద రీజియన్. మిజోరం ఇది సౌత్ లో సిచ్యువేట్ అయ్యి ఉందిట, అంటే నార్త్ కు ఆపోజిట్ లో ఉంది. మిజోరంకి క్యాపిటల్ ఏంటమ్మా? ఐజ్వాల్. ఏంటది? ఐజ్వాల్. కింద చూడండి, ఇట్స్ క్యాపిటల్ ఈజ్ ఐజ్వాల్. ద మెయిన్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ మిజో. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడతారట? మిజో అనే భాష మాట్లాడతారట. ఏం మాట్లాడతారట? మిజో అనే భాష మాట్లాడతారట. నెక్స్ట్, త్రిపుర ఈజ్ సరౌండెడ్ ఆన్ 3 sides బై బంగ్లాదేశ్. త్రిపుర అనేది 3 sides నుంచి బంగ్లాదేశ్ని కవర్ చేస్తూ ఉందంట. ఇట్స్ క్యాపిటల్ ఈజ్ అగర్తల. ఏంటిది? అగర్తల. త్రిపురకి క్యాపిటల్ ఏంటమ్మా? అగర్తల. త్రిపురకి క్యాపిటల్ ఏంటి? అగర్తల. నెక్స్ట్, ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ మేక్ బ్యూటిఫుల్ థింగ్స్ ఫ్రమ్ కేన్ అండ్ బ్యాంబూ. కేన్ అంటే ఏంటమ్మా? చెరుకు నుంచి వచ్చే. కేన్ అంటే నథింగ్ బట్ చెరుకు. అండ్ బ్యాంబూ. బ్యాంబూ అంటే ఏంటి? బ్యాంబూ అంటే బ్యాంబూ ట్రీస్ మీకు తెలుస్తుంటాయి కదా, వెదురు కర్రలు, వెదురు బొంగులు అంటారు. మీకు ఐడియా ఉందా? వాటితో చాలా రకరకాల వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్ట్స్. హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే బుట్టలు, ఇంకా ఎక్సెట్రా బొమ్మలు, చిన్నపిల్లలకి ఆకర్షణీయమైన బొమ్మలు, అలాంటివి, ఇల్లులు, పప్పీ హౌసెస్, ఇలాంటివి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారట. నెక్స్ట్, మనకి తెలుసుకున్నాను. ద నార్థన్ మౌంటైన్ ఇంక్లూడ్స్ ద కర్కోరం, లదాఖ్ అండ్ ద హిమాలయన్ రేంజెస్ ఆఫ్ మౌంటైన్స్. అవును కదా, మనకి నార్థన్ మౌంటైన్స్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? కర్కోరం, లదాఖ్, హిమాలయన్ రేంజెస్ కవర్ అయి ఉంటాయని తెలుసు కదా. ద హిమాలయస్ కన్సిస్ట్ ఆఫ్ 3 mountain ranges. ఏమేంటవి? హిమాద్రి, హిమాచల్, శివాలిక్. అవును కదా, ఈ 3 రేంజెస్ కలిసి ఉంటాయి కదా. మౌంట్ ఎవరెస్ట్ ఇన్ ద హిమాలయస్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. మేము చెప్పాను కదా, లెసన్ చెప్పినప్పుడు ఏంటిది? మౌంట్ ఎవరెస్ట్ అనేది ఏంటిది? హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పానా. నెక్స్ట్, ద ఏరియా ఎట్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద శివాలిక్ రేంజ్ ఈజ్ కాల్డ్ టెరై రీజియన్. ఇది కూడా చెప్పా. ఇదేంటిది? ఫుట్ హిల్స్ అంటే చాలా చివరి ప్రాంతాలకు వచ్చేసరికి దాన్ని శివాలిక్ రేంజ్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని ఏమని పిలుస్తాం మనం? టెరై రీజియన్ పిలుస్తాం. ఏమని పిలుస్తాం? టెరై రీజియన్ అని పిలుస్తాం. ద హిమాలయస్ ఆర్ యూస్ఫుల్ టు అస్ ఇన్ మెనీ వేస్. మనకి హిమాలయస్ ఎలా ఉపయోగపడతాయి? మనకి ప్రొటెక్ట్ చేస్తున్నాయా? చైనా, నేపాల్ అట్లా అటు సైడ్ కంట్రీస్ నుంచి ఫస్ట్లో చెప్పుకున్నామా?
మనకి వాటర్ని ఇస్తున్నాయా, మంచుతో కప్పబడి ఉన్న ఆ ఎండకి అవి కరిగి మనకి సీజన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయా, మనకి డ్రింకింగ్ వాటర్ని ఇస్తున్నాయా, అవునా? ఇలా చాలా వేస్లో మనకు అవి హెల్ప్ అవుతున్నాయి కదా. ద రీజన్ ఆఫ్ ద నార్థన్ మౌంటైన్స్ ఇంక్లూడ్ ద స్టేట్స్ ఆఫ్, చెప్పుకున్నాం, జమ్మూ కాశ్మీర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఉత్తరాఖండ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ అండ్ అరుణాచల్ ప్రదేశ్. యాక్చువల్గా ఇవే అవన్నీ. వాటిని ఏమని పిలుస్తాం మనం? 7 sisters అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? 7 sisters అని పిలుస్తాం. చెప్పానా లేదా ఇంతకుముందు ఇది? ఇవన్నీ ఐ నో నవ్లో మీకు వచ్చేవన్నీ నేను ఇంతకుముందు లెసన్లో చెప్పాను కదమ్మా. ఓకే, నెక్స్ట్ లెసన్ అయితే కంప్లీట్ అయిందన్నా. లెసన్ అయితే కంప్లీట్ అయింది. వర్డ్స్ టు రిమెంబర్ అండ్ హెడ్డింగ్స్ పెట్టుకొని లైన్ టు లైన్ గ్యాప్ ఇస్తూ రాయండి. ఫస్ట్ ఏంటన్నా? డిఫారెస్టేషన్. నీట్గా రాయనమ్మా. సైడ్ కాలంలో డేట్ వేయండి, డేట్ మెన్షన్ చేయండి ఖచ్చితంగా. ఓకే, డేట్ వేయడం మర్చిపోవద్దు. డిఫారెస్టేషన్ ఏంటంటే ద కట్టింగ్ down of trees on a large scale. Next, టెరైన్ రీజియన్ అని చెప్పాను కదా ఇందాక. దీన్ని ఏమంటాం మనం? ఫుట్ హిల్స్ ఆఫ్ ద Shivalik range. Foothills of Shivalik range. Next, house boat అంటే ఎక్కడ చెప్పానమ్మా నేను? హౌస్ మీద షాప్స్ పెడతారు అవన్నీ ఎక్కడ చెప్పుకున్నాం మనం? ఎక్కడ చెప్పుకున్నాం? ఎందులో ఉంటాయని చెప్పుకున్నాం? జమ్మూ అండ్ కాశ్మీర్. A house on a boat. Found in Kashmir. యాక్చువల్గా కాశ్మీర్ అని ప్రొనౌన్స్ చేస్తారు. మనం నోర్త్గా ఏమని పిలుస్తాం? కాశ్మీర్ అని పిలుస్తాం.
పోర్టల్స్ లాగా యూజ్ చేస్తారని చెప్పాను కదా. ఫిరాన్, ఫిరాన్ అంటే ఏంటి? ఎవరి డ్రెస్ ఇది? ఫిరాన్ అంటే డ్రెస్ కదా. A long loose gown worn by people in Kashmir. People in Kashmir. Next, fifth one, the last one. Kangri. Earthen pot. With burning coal. Carried by people in Kashmir. Carried by people in Kashmir in winter. ఎప్పుడు క్యారీ చేస్తారు? ఇది దేనికోసం క్యారీ చేస్తారు? వింటర్లో చలి ఉండకుండా ఉండడం కోసం క్యారీ చేస్తారు. అవునా? చక్కగా నీట్గా డేట్ వేసి లైన్ టు లైన్ గ్యాప్ ఇస్తూ రాయండి. రాసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసి వర్క్ ఇస్తా. చూడండి మా homework. Read and write CW as HW 2 times. చక్కగా చదువుతూ రాయండి. ఓకేనా? నీట్గా, చాలా నీట్గా చదువుతూ రాయండి. స్పెల్లింగ్ చదవండి. ప్రొనౌన్సియేషన్ తెలియకపోతే నేను చెప్తాను చూడండి. Deforestation, the cutting down of trees on a large scale. Next, terai, foothills of the Shivalik range. Next, houseboat, a house on a boat found in Kashmir and mostly used as a hotels. Next, firan, a long loose gown worn by people in Kashmir. Next, kangri, earthen pot with burning coal carried by people in winter in Kashmir in winter. Pronunciation ఒకసారి చూసుకోండి. చక్కగా చదవండి. చదువుతూ రాయండి. 2 times చదువుతూ నీట్గా రాయండి. హోంవర్క్ చేయండి. రాసిన తర్వాత అప్పచెప్పండి పేరెంట్స్కి. పేరెంట్స్ మీరు కూడా కొంచెం దగ్గర ఉండి మీ చిల్డ్రన్ని చదివించడం అప్పచెప్పించుకోవడం చేయండి. ఓకే స్టూడెంట్స్, follow and learn and do homework and send the homework with your parents and WhatsApp groups. Thank you.